సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష ద్వాదశి ఏప్రిల్ 19 రాత్రి 8:05 నుంచి ఏప్రిల్ 20 ఉదయం 10:41 వరకు. నక్షత్రం పూర్వ పాల్గొని ఏప్రిల్ 19 ఉదయం 10:57 నుంచి ఏప్రిల్ 20 మధ్యాహ్నం 2:04 వరకు. ఉత్తర పాల్గొని ఏప్రిల్ 20 మధ్యాహ్నం 2:04 నుంచి ఏప్రిల్ 21 సాయంత్రం 5:08 వరకు. కరణం బాలవ ఏప్రిల్ 19 రాత్రి 8:05 నుంచి ఏప్రిల్ 20 ఉదయం 9:23 వరకు. ఏప్రిల్ 20 9:23 నుంచి ఏప్రిల్ 20 రాత్రి 10:42 వరకు. కౌలవ ఏప్రిల్ 20 రాత్రి 10:42 నుంచి ఏప్రిల్ 21 ఉదయం 11:58 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుంచి ఉదయం 8:38 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:23 నుంచి ఉదయం 5:11 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 9:07 నుంచి ఉదయం 10:41 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. గుళిక ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:40 నుంచి ఉదయం 8:30 వరకు. వర్జం రాత్రి 10:11 నుంచి రాత్రి 11:59 వరకు. చంద్రమాసం అమంత చైత్ర పూర్ణిమంత్ర చైత్ర శక సంవత్సరం చైత్ర 31 1946. వేద ఋతు వసంతకాలం దిగ్ ఋతు గ్రీష్మ వేసవి శైవ ధర్మ ఋతు నర్తన. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువ సమయం పాల్గొంటారు. ఈ కారణంగా ఇతర ముఖ్యమైన పనులకు ఎక్కువ సమయం కేటాయించలేరు. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో అయిష్టంగానే పనిచేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా మీరు పరిమిత లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అయితే మీరు ఓపికగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన పనిని రాతపూర్వకంగా మాత్రమే చేయాలి. మీరు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సి ఉంటుంది. లేకుంటే మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా శారీరక బాధను అనుభవిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ మానసిక స్థితి ప్రతికూలంగా ఉంటుంది. శారీరక సమస్యలతో పాటు ఆర్థిక కారణాల వల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు. శారీరక బలహీనత కారణంగా మీరు ఈరోజు ప్రారంభం నుండి మీ పనిపై దృష్టి పెట్టలేరు. మీకు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన బకాయిలు అందుతాయి. ఏదో ఒక ప్రాంతానికి ప్రయాణించే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా అవసరమైతేనే ప్రయాణించండి. ఈరోజు ఏ పనిలోనైనా రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం కూడా ఏదో ఒక కారణం వల్ల చెదిరిపోతుంది. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు తాము చేసే పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఊహించని ప్రయాణం లేదా కొన్ని ఊహించని పనులను వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ స్వభావం ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉంటుంది. మీరు త్వరలోనే అందరితో కలిసిపోతారు. వ్యాపారం మెరుగ్గా నడుస్తుంది. డబ్బు సకాలంలో వస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉండవు. అయితే ఈరోజు రుణం విషయంలో ఎవరితోనైనా గొడవ పడే అవకాశం ఉన్నందున డబ్బు లావాదేవీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు తమ పనిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొత్త పనుల విషయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి.
కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు పరస్పర సంబంధాల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పనుల గురించి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు ఏ పని చేయడానికి ప్రయత్నించినా అది చెడిపోయే అవకాశం ఉంది. మీరు కష్టపడి పని చేయడంలో ఏ ప్రయత్నం చేయరు. అయినప్పటికీ డబ్బు సంబంధిత సమస్యలు అలాగే ఉంటాయి. మీరు కొత్త పనిలో పెట్టుబడి పెట్టొచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళలో స్వార్థాన్ని చూడకండి, లేకుంటే మీరు గౌరవాన్ని కోల్పోవచ్చు. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేకపోవడం వల్ల విషయాలు ఇబ్బందికరంగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు తమ తెలివితేటలు, జ్ఞానం ఆధారంగా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కంటే సామాజిక జీవితం మెరుగ్గా ఉంటుంది. మీరు ఇంటి నుండి దూరంగా ఉండటం ద్వారా ఎక్కువగా ఆనందిస్తారు. కొంతకాలం కష్టపడి పనిచేసిన తర్వాత మీ ఆర్థిక లాభం కోరిక నెరవేరుతుంది. మీరు అనవసరమైన ఇంటి ఖర్చులపై నియంత్రణ ఉంచాలి, లేకుంటే మీ భవిష్యత్తు ప్రణాళికలు చెడిపోతాయి. మీరు మధ్యాహ్నం వరకు పనిలో బిజీగా ఉంటారు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్ల గంధం సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజు వారి జాతకం. కన్యా రాశి వారు ఈరోజు మానసికంగా ఆందోళన చెందుతారు. అపార్థాల కారణంగా మీ కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. తోబుట్టువులు లేదా పొరుగు వారితో ఒక చిన్న సమస్య పెద్ద గొడవగా మారచ్చు. మీ మాటల్లో, ప్రవర్తనలో సున్నితంగా ఉండాలి, లేకుంటే పరిస్థితి తీవ్రంగా మారడానికి తక్కువ సమయం పట్టదు. స్త్రీలు కూడా తమ మాటలను నియంత్రించుకోవడంలో విఫలమవుతారు. ఉద్యోగులు తమ అధికారులపై కోపంగా ఉంటారు. ఈరోజు పూర్వీకుల సంబంధాలు లేకుండా ఇతర సామూహిక గృహ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీ ముఖ్యమైన వ్యాపార పనులను కూడా అసంపూర్ణంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి లడ్డు నైవేద్యం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి జాతకం. తులారాశి వారు ఈరోజు అనేక రంగాల్లో లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు కోరుకున్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. ఇతర రోజులతో పోలిస్తే ఉద్యోగులకు తక్కువ మద్దతు లభిస్తుంది. అయినప్పటికీ వారు మీ పనికి ఆటంకం కలిగించరు. వ్యాపారులు ఆకస్మిక ద్రవ్య లాభాలతో ఉత్సాహంగా ఉంటారు, కానీ మీకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు విదేశీ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో నష్టం జరగచ్చు, కాబట్టి అందులో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఊహించిన విధంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సాధారణంగానే ఉంటుంది. మీ పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు రోటి తినిపించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజు వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఏదో ఒక కారణం వల్ల మీరు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు ఆర్థిక విషయాల గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేకపోయినా ఎవరు రెచ్చగొట్టినా ఆర్థిక నష్టం కలిగించే తప్పుడు నిర్ణయం తీసుకోవడం కంటే మౌనంగా ఉండడం మంచిది. మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శనిదేవుణ్ణి దర్శించుకొని నూనె సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజు వారి జాతకం. ధనుస్సు రాశి వారికి ఈరోజు మనసులో అశాంతి ఉంటుంది. ఈరోజు పని, వ్యాపారంలో శుభ ఫలితాలు వస్తాయి. ప్రజలు మొదట మీ మాటలను సీరియస్గా తీసుకోరు,
కానీ తర్వాత పశ్చాత్తాపపడతారు. పదోన్నతిలో అడ్డంకులు తొలగిపోవడంతో ఉద్యోగులకు కొంత ఉపశమనం లభిస్తుంది. దీనికోసం మీరు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారం కాకుండా ఇతర పనులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. కానీ పెద్దల సహాయంతో త్వరలో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలను వాయిదా వేయడం మంచిది, లేకుంటే కొత్త సమస్యలు తలెత్తొచ్చు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివయ్యకు తెల్ల చంద్రం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు ప్రారంభంలో కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలవాలని ప్లాన్ చేస్తారు, కానీ అది మీరు అనుకున్నంత ప్రయోజనకరంగా ఉండదు. ఈరోజు మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. ఎక్కువ సంపాదించాలనే దురాశతో మీరు అనైతిక పని కూడా చేయొచ్చు. ప్రారంభంలో మీకు లాభాలు వస్తాయి, కానీ తర్వాత కొత్త సమస్యలు తలెత్తుతాయి. సాయంత్రం మీరు ఊహించని ప్రయోజనాలు లేదా బహుమతులు పొందుతారు. కుటుంబంలో ఒకరి కోరిక తీర్చడానికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఈరోజు ప్రారంభంలో ఉద్యోగం లేదా వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి గందరగోళం ఉంటుంది. మీరు ఒకరి సహాయం పొందిన తర్వాతే ముందుకు సాగగలరు. మీ ధన ప్రవాహం బాగుంటుంది. ఎటువంటి కారణం లేకుండానే సహోద్యోగులపై కోపం తెచ్చుకోవడం ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. సోదరులతో సంభాషణ స్వార్థపూరిత కారణాల వల్ల మాత్రమే ఉంటుంది. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పార్వతీదేవి లేదా అమ్మవారిని పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు ఏ పని చేసినా, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పని చేసినా ప్రారంభంలో ఎక్కువ సమస్యలు ఉంటాయి, కానీ నిరాశ చెందకండి. మీ ప్రయత్నాల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదలకండి. మీరు ఖచ్చితంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు పనిభారం వల్ల ఇబ్బంది పడతారు, అయినప్పటికీ వారు తమ పనిని అంకిత భావంతో సమయానికి పూర్తి చేస్తారు. మీ పనికి ఆటంకం కలిగించే లేదా సరైన మార్గం నుండి మిమ్మల్ని మారల్చే వ్యక్తులను కూడా మీరు కలుస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీరు డబ్బు ఆదా చేస్తారు. మీ కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యంలో కొంత క్షీణత ఉంటుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.